వారము మేము మేమెంతటి వారము ఈ లోకరీతిన మేము గనులైన వారము కాము. మము పిలిచి నీ దరి చేర్చినావు, నీ రాజ్యములో మాకు చోటిచ్చినావు. మము పిలిచి నీ దరి చేర్చినావు, నీ రాజ్యములో మాకు చోటిచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుందుము, ఏ విధముగా నీకై వాడబడుదుము నేర్పవా. ఏ పాటి వారము మేము మేమెంతటి వారము. దీనులమైన మాపై జాలి చూపి నీ మాటలు పలుకుటకు మము నిలిపావు. బలహీనులమైన మము బలపరచి నీ పాటలు పాడుటకు కృప చూపావు. నీ కార్యములను నే చేయుటకు మమ్మెంచుకున్నావు నీవు. నీ క్రియలను నేను గణపరచుటకు మము దీవించావు నీవు. నీకై మేము జీవించి నీ చెంతకే మే చేరెదము. ఏ పాటి వారము మేము మేమెంతటి వారము. ఈ లోకరీతిన మేము గనులైన వారము కాము. వెర్రివారమైన మాపై ప్రేమ చూపి జ్ఞానులకే నీ మాటలు వినిపించావు. ఎన్నికలేని మాపై కరుణ చూపి క్రీస్తు ద్వారా మాకు రక్షణ ఇచ్చావు. గణహీనులమైన తృణీకరింపక నీతికి వారసుల చేసినావు. సర్వలోకమునకు సత్యము ప్రకటించ అధికారమిచ్చావు నీవు. జీవించే మేము నీకై మరణించిన గాని తిరిగి లేవగలము. ఏ పాటి వారము మేము మేమెంతటి వారము. ఈ లోకరీతిన మేము గనులైన వారము కాము. మము పిలిచి నీ దరి చేర్చినావు, నీ రాజ్యములో మాకు చోటిచ్చినావు. మము పిలిచి
కరుణగల మా కన్న తండ్రి, మహిమ కలిగినటువంటి మా దేవ, మరలా సమాజముగా కూడుకొని మా ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి మాటలను మరొక్కసారి మేమందరము కలిసి ధ్యానించబోతుండగా మాకు తగిన జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహించమని కోరుకుంటున్నాము. సర్వోన్నతుడా, లోకమంతా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో నీ మాటలలో నిత్య జీవం ఉన్నదని మేము గ్రహించి నీ మాటలను ఆలోచన చేయుటకు, వాటిని మా హృదయంలో చేర్చుకొనుటకు, పాటిస్తూ నిన్ను మహిమపరచుటకు కృపచూపమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీకు వినిపించాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు అన్యాయస్తుడా? లోకాలను కలగజేసి ఈ లోకంలో సమస్తమును నిర్మించి ఈ ప్రకృతి ఒడిలో మనల్ని రారాజులుగా నిలిపి ఈ లోకంలో ఆయన కొరకే బ్రతకాలని పంపించినటువంటి ఈ మనుషుల విషయంలో దేవుడు అన్యాయముగా నడుచుకుంటున్నాడా? అన్యాయస్తుడా? ఎందుకు ఇలాంటి ప్రశ్న వేయడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, లోకంలో ఉన్నటువంటి ప్రజలు అస్సలు బాగోలేరండి. మనం ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, మారుమూల గ్రామంలోకి వెళ్ళి చూసినా ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ చెడిపోయినట్లుగా మనకు కనబడుతుంది. మనుషుల హృదయాలలో మంచి ఉండడానికి బదులు మనిషి హృదయాలలో చెడు అనేది పాతుకుపోవడమే కాకుండా చెడునే ప్రపంచాన్ని పాటిస్తూ అనుసరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. లోకంలో మనుషులు చేసేటువంటి క్రియలను కానీ, వారి యొక్క ప్రవర్తనలు కానీ, వారు ఆలోచిస్తున్నటువంటి విధి విధానాలు కానివ్వండి, భవిష్యత్తులో ఏమి చేయాలో ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు కానివ్వండి, మనిషి పూర్తిగా చెడిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఎంతగా చెడిపోయాడు అని మనం ఆలోచిస్తే, దేశద్రోహులుగా కొంతమంది, ప్రపంచాన్ని పాడు చేసి ప్రపంచం పైన గొప్ప ఆధిపత్యం సాధించాలని ఆశపడేవాళ్ళు మరికొంతమంది, దేశ ప్రజలను పాడు చేసి తన పెత్తనాన్ని చాటుకోవాలని రాజకీయ నాయకులు, ప్రజలు ఏ వర్గానికి చెందినవారైనా వారందరూ నన్ను కొనియాడాలి, ఆ కొనియాడే క్రమంలో ఎంత దుర్మార్గానికైనా తెగించే వాళ్ళు చాలామంది మనకు కనబడుతున్నారు. ఒక రకంగా సమాజంలో మంచి ఉండడానికి బదులు చెడు ప్రవాహమై పారుతుంది అని చెప్పటంలో ఏమాత్రమూ సందేహం లేదు. నీచులుగా, దుర్మార్గులుగా, హత్యాపరులుగా, దేశాన్ని పాడు చేసేవారుగా, నరహంతకులుగా, తల్లిదండ్రులను హతమార్చే కుమారులుగా, కుమారులను పాడు చేసేటువంటి తల్లిదండ్రులుగా, భార్యను కడతీర్చేటువంటి భర్తలుగా, భర్తలకు విషం పోసి చంపినటువంటి భార్యలుగా, ఇలా ఏ రంగంలోనూ, ఏ జాతిలోనూ, ఏ దేశంలోనూ ఇలాంటి పరిస్థితులను కనుక మనం చూసినప్పుడు అందులో నుండి బయటకు వచ్చి బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి కొంతమంది
మనుషులను గనక మనం చూసినట్లయితే నిజంగా దేవుడు అన్యాయస్తుడేనండి అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకయ్యా దేవుడు అన్యాయస్తుడని నువ్వు మాట్లాడుతున్నావు? దేవుడే గనక నరహంతకుని పుట్టించకపోతే నరహత్య చేసేవాడా? దేవుడే గనక దేశాన్ని ద్రోహం చేసేవాడు, దేశాన్ని పాడు చేసేవాడిని గనక పుట్టించకపోతే ఆ దుర్మార్గుడు దేశాన్ని పాడు చేసేవాడా? కిరాతకానికి ఒడిగట్టినవాడు, అలాంటి పాపం చెయ్యకుండా అలాంటి వాడిని పుట్టించకపోతే ఆ పాపం చేసేవాడా అని దేవుణ్ణి నేరస్తునిగా, దేవుణ్ణి అన్యాయస్తునిగా చిత్రీకరించి తానేదో మంచివాడనని ఆ దేవుడు చెడ్డవాడని నిరూపించడానికి, రూపించడానికి, ప్రశ్నించడానికి అర్హత కల్పించుకుంటున్నాడు. నిజంగానే ఈ లోకంలో మూర్ఖ ప్రవర్తన కలిగి బ్రతికే వాళ్ళు లేరా అని మనం ఆలోచిస్తే ఎందరో మనకు కనబడతారు, ఎందరో మనకు కనబడతారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక బిన్ లాడెన్ లాంటి వాళ్ళు అమెరికా దేశాన్నే అంతమొందించుకోవాలనుకున్నాడు అంటే ఎంత కిరాతకుడు చూడండి. ఒక కిల్లర్ వీరప్పన్ లాంటి వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్నే నిర్మూలం చెయ్యాలని పన్నాగం పన్నెండు అంటే ఎంత దుర్మార్గుడో చూడండి. ఇలాంటి వారందరికీ తండ్రి ఎవరు? దేవుడే కదా. ఇలాంటి వారందరినీ పుట్టించింది ఆ దేవుడే కదా. ఆ దేవుడే గనక మనుషుల పట్ల ప్రేమ కలిగి ఉంటే సమాజాన్ని సంస్కరించేవాడు కదా, చెడు జరగకుండా ఆపేవాడు కదా. దేశంలో ఉన్నటువంటి మానవాళి పాడవడానికి ఇంతగా దుర్మార్గం జరుగుతుంటే ఆ దేవాది దేవుడు ఎందుకు అలా ప్రశాంతంగా ఉన్నాడు? చేసిందేదో చేసేశాడు, జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి సంతోషిస్తున్నాడు కావచ్చు అనేవారు ఉన్నారండి. మన భారతదేశంలో క్రైస్తవులు 40% ఉన్నటువంటి రాష్ట్రము అదేంటండి, గొడవలు జరుగుతున్నాయి చూడండి, మణిపూర్. నేషనల్ టీవీ లాంటివి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అగత్యాలు, అరాచకాలు, దుర్మార్గ పనులు చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాలను వాళ్ళు మరి ఆ నేషనల్ టీవీలు కూడా దాని ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోతున్నామంట. ఎన్డీటీవీ కానీ, నేషనల్ టీవీ కానీ, ఇలాంటి వారు మణిపూర్లో జరుగుతున్నటువంటి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు, క్రైస్తవులపై జరుగుతున్నటువంటి అరాచకాలు, మానసికంగా భౌతికంగా జరుగుతున్నటువంటి ఆ యొక్క అమానుష ఘటనలు ఎన్నో ఉన్న ఆ నేషనల్ టీవీలు మాత్రము లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వలేకపోతున్నాయి. ఏమండి, పోలీసు వాళ్ళకు, ఏమండి, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు, రాజకీయ నాయకులకు AK-47 గన్ను లాంటివి ఇచ్చి క్రైస్తవులను కాల్చేస్తున్నారట. చిన్న సమస్య జరిగినా, చిన్న ఇన్సిడెంట్ జరిగినా స్పందించేటువంటి ఈ యొక్క నేషనల్ టీవీలు కానీ, ఛానల్స్ కానీ, అలాంటి గొప్ప గొప్ప ఘటనలు జరిగినా సైలెంట్గా ఉంటున్నాయట. దానికి కారణము దేవుడు అలాంటివి ఆపొచ్చు కదా. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా దేవుడు ఆపొచ్చు కదా. భర్తలు కోల్పోయినటువంటి భార్యలు ఏడుస్తున్నారట, భార్యలు కోల్పోయిన వాళ్ళు భర్తలు ఏడుస్తున్నారట, సహోదరుని కోల్పోయినటువంటి సహోదరిమణి, సహోదరుమణిని కోల్పోయినటువంటి సహోదరులు. ఇలాంటివి సంఘటనలు జరుగుతున్నప్పుడు దేవుడు వారిని అడ్డుకోవచ్చు కదా, కాపాడొచ్చు కదా అని ప్రశ్నిస్తూ దేవుడు నిజంగానే అన్యాయస్తుడు అని అనేవాళ్ళు లేకపోలేదండి, అంటున్నారు దేవుని బిడ్డలారా. ఒకసారి మనం చూసినట్లయితే ఒక మణిపూరే కదండి, భౌతికంగా
మనకు కనబడుతుంది ప్రస్తుతానికి మణిపూరే కావచ్చు, కానీ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి రాష్ట్రాలైనా జిల్లాలైనా ప్రతి వ్యవస్థ, మానవ వ్యవస్థ అంతా కూడా ఇలాగనే ఉంది అని బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం దయచేసి మొదటి వచనం చూడండి. అయితే 2వ వచనం నుండి, మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం, భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరునూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. అందరే అని మాట్లాడుతున్నాడండి. ఏంటి అల్లర్లు, ఏంటి గొడవలు, ఏంటి హత్యలు, ఏంటి ఆకలి కేకలు, ఏంటి ఈ దారిద్ర్యం, ఏంటి దేశం పైన దేశం యుద్ధాలు, ఏంటి మనుషులను మనుషులే చంపుకోవడాలు, ఏంటి మనుషులంటే మనుషులకు గిట్టడం లేదు, ఏంటి ఈ దుర్మార్గపు పనులు, ఏంటి ఈ లంచాలు, ఏంటి ఈ మోసాలు, ఏంటి ఈ దౌర్జన్యాలు, ఏంటి ఈ అత్యాచారాలు, ఏంటి ప్రపంచమంతా వల్లకాడులా మారిపోయిందే. వీటన్నిటినీ దేవుడు సంస్కరించడా? 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనం నుండి, అంత్యదినములలో 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం నుండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజ్జనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఎలా అయిపోయింది చూడండి, ప్రపంచం పాడైపోయింది. బాగు చేద్దామన్నా బాగుపడలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది దేవుని బిడ్డలారా. అందుగురించే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడతాడు 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వాళ్ళైరి, వారి గొంతు తెరిచిన సమాధి, వారి నాలుక అబద్ధములాడును. అంటే ప్రపంచంలో మనుషులు కనబడుతున్నారు, కానీ ఆ మనస్సులో మాత్రము దేవుని యొక్క మాటలకు చోటు లేదండి. దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా ఎలా అయిపోయారంటే, ఒక రచయిత రాసినట్టుగా, తల నుండు విషము పనికిని వెళయంగ త్రోక నుండు వృక్షికమునుకున్ తలతోక ఎనకయుండును మనిషికి నిలువెల్ల విషయమే అని మాట్లాడాడు. పాముకు తలలో ఉంటుందట విషయం, తేలుకు మాత్రము వృక్షికములో ఉంటుంది, అంటే తోకలో ఉంటుందట విషయం. కానీ మనిషికి మాత్రము తల తోక అని తేడా లేకుండా మనిషికి నిలువెల్ల విషయం ఉంటుందటండి. అంటే మనిషి విషమైపోయాడు, పాపపు ఆలోచనలతో నిండిపోయాడు, సన్మార్గులను చంపడానికి పన్నాగం పడుతున్నాడు, మంచి వాళ్ళను హింసలు పెట్టడానికి గురి చేస్తున్నాడు. మొత్తం మీద మనిషి మూర్ఖుడైపోయాడు. ఒక్కడు కాదు, ఏకముగా. ఆ నరహంతకుడు అవ్వడానికి కారణం దేవుడే. ఎందుకు? జీవగ్రంథంలో వ్రాసి పెట్టుకున్నాడు.
తాగుబోతు కావాలని దేవుడు రాయించి పెట్టుకున్నాడా అందులో? 139వ కీర్తనలో ఉంటుంది కదండి, నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే భూలోకములో మనిషి ఎన్ని రోజులు బ్రతకాలో, ఎన్ని సంవత్సరాలు జీవించాలో, ఎన్ని నెలలు ఈ లోకంలో బ్రతకాలో, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఈలో జీవించాలో ఆ జీవిత కాలాన్ని రాసుకున్నాడు. కానీ నువ్వు ఇలా దొంగవు కావాలని రాసుకోలేదయ్యా. నువ్వు త్రాగుబోతువు కావాలని దేవుడు రాసుకోలేదు. నువ్వు దేశద్రోహివి కావాలని దేవుడు రాసుకోలేదు. ప్రజల్ని పతనం చేయాలని దేవుడు రాసుకోలేదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. జనాలు అనుకుంటారట, దేవుడు అన్యాయస్తుడండి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అని మాట్లాడినప్పుడు దేవుడు యెహెజ్కేలుతో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి అందరూ కూడా చదివి గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 33వ అధ్యాయము. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నీ జనులు, ఇజ్రాయేలు జనులు ఎలా అంటున్నారు? యెహోవా మార్గములు న్యాయము కావు, యెహోవా మార్గములు న్యాయమైనవి కావు అని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనే కదా అన్యాయమైనది. యెహోవా మార్గములు అన్యాయమైనవా? యెహోవా మార్గములు దుర్మార్గమైనవా? దేవుని ఆలోచనలు ఏమండి మనిషికి నచ్చే విధంగా లేవా? ఎందుకయ్యా దేవుడు అన్యాయస్తుడు అంటున్నారు, ఆయన మార్గములు అన్యాయం అంటున్నారు? మీ మార్గములే కదా అన్యాయమైనవి, మీ బుద్ధులే కదా అన్యాయమైనవి, మీకున్నటువంటి స్థితిగతులే కదా, మీ ఆలోచన విధానాలే కదా, మీ ప్రవర్తననే కదా, మీ బ్రతుకులే కదా. మీరు బుద్ధి లేని వారయ్యుండి, మీ ప్రవర్తనలు బాగులేని వారయ్యుండి, మీ ఆలోచనలో ఎప్పటి కూడా పాపము చేయడానికే పరుగులు తీస్తూ పరుగులు తీస్తున్నటువంటి ఆలోచనలు గలవారయ్యుండి, మీ బ్రతుకులు సరిదిద్దుకోలేక మీరు అన్యాయం చేస్తున్నారు కదా. ఆ దేవుని మార్గములు అన్యాయం అంటారా? దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకంలో ప్రతి మనిషిని కొన్ని సంవత్సరాలు ఇచ్చి, కొన్ని నెలలు ఇచ్చి, కొన్ని దినాలు ఇచ్చి, గంటలు, నిమిషాలు, సెకండ్ల సమయం ఇచ్చి ఈ లోకానికి పంపించింది మనుషులందరినీ యథార్థపరులుగా పంపించాడట. ఎలా పంపించాడట? యథార్థపరులుగా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. సొలొమోను లోకంలో జరుగుతున్నటువంటి స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, మనుషులు ప్రవర్తించే విధానం బట్టి, వాళ్ళ ఆలోచనలు బట్టి బాగా ఏమండి ఆలోచన చేసి సంధించినటువంటి మాట, సమాజానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది మాత్రం నేను ఒకటి కనుగొంటిని, అది ఏంటంటే దేవుడు నరులను అనగా వాళ్ళు హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, బౌద్ధ మతస్థులు కావచ్చు, శ్వేత జాతీయులు కావచ్చు, నల్ల జాతీయులు కావచ్చు, ఆరిన నేల మీద జనజీవనాన్ని కొనసాగిస్తున్న ఏ మనిషి అయినా ప్రతి నరునను యథార్థవంతునులుగా పుట్టించిన యథార్థత అంటే పుట్టినటువంటి ప్రతి మనిషి హృదయము యథార్థత. వాడప్పుడు పుట్టినప్పుడు నరహత్య చేసేవంటి వాడు కాదు, నరహంతకుడు కాదు. వాడు పుట్టినప్పుడు దేశాన్ని అమ్ముకునేవాడు కాదు. వాడు పుట్టినప్పుడు బిన్ లాడెన్ లాంటి ప్రవర్తన కాదు వాంది.
యథార్థత. యథార్థత ఎలాంటి గుణగణాలతో మనిషిని పుట్టిస్తున్నాడు, ప్రతి మనిషిని పుట్టిస్తున్నాడని మనం ఆలోచిస్తే దేవుని లక్షణాలతో వాడిని పుట్టించాడంటండి. దేవుని వ్యక్తిత్వంతో వాడిని పుట్టించాడటండి. దేవుని భావజాలంతోనే పుట్టించాడటండి ప్రతి మనిషిని. వాని హృదయంలోకి పుట్టినటువంటి బాలుడు కానీ బాలిక కానీ హృదయంలోకి తొంగి చూస్తే ఏ డాగు కానీ ఏ మచ్చ కానీ కనబడదటండి. యథార్థత అంటే దేవుడు అన్యాయస్తుడా? పురుషులనైనా స్త్రీలనైనా ఏ ఒక్కరినైనా, ఇంతకుముందు ఈ లోకంలో కాలాన్ని చాలించి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఈ లోకంలో కాలాన్ని గడుపుతున్న వారిని కానివ్వండి, యథార్థవంతులుగా పుట్టించాడు. వీడు దొంగ కావాలి, వీడు మోసగాడు కావాలి, వీడు దేశాన్ని ద్రోహం చేసేవాడు కావాలి, వీడు కిరాతకుడు అయిపోవాలి, వీడు భ్రష్టుడు అయిపోవాలి, వీడు పాపుడు అయిపోవాలి, ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి ఒక మూర్ఖుడు అయిపోవాలని పుట్టించలేదు దేవుడు. యథార్థ పరులుగా పుట్టించాడు. అయితే మనిషి క్రమేణా ఏం చేశాడట? అయితే కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. తంత్రములు అంటే తెలుసా? తంత్రములు అంటే తెలుసా? ఏమండి? పాపము అని. పుట్టినప్పుడు ఒక బాబుని పుట్టించినప్పుడు తండ్రిని చంపాలనే ఉద్దేశంతో పుట్టించలేదు దేవుడు. కుమారుని అంతమొందించే తండ్రిగా పుట్టించలేదు దేవుడు. వారి వారి తంత్రములను కల్పించుకున్నారు. తంత్రములంటే పరిస్థితులను బట్టి పాడైపోతున్నాడు మనిషి. అలాంటి పరిస్థితులు ఎదురైనా యథార్థంగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ పరిస్థితులను బట్టి మనిషి మాత్రం పాడైపోతున్నాడు. ఉదాహరణకి కయీను పుట్టాడు, హేబేలు కూడా పుట్టాడు. మీ అందరికీ తెలుసు. ఇద్దరు దేవునికి అర్పణ అర్పించడానికి వెళ్ళారు. కయీను తన పంటలోని కొంత ధాన్యాన్ని దేవునికి అర్పణగా ఇచ్చాడు. హేబేలు కూడా తన మందలోని కొన్నిటిని దేవునికి అర్పణగా ఇచ్చాడు. అయితే విశ్వాసముతో హేబేలు అర్పణ ఇచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు. విశ్వాసము లేకుండా కయీను అర్పించాడు కాబట్టి దేవుడు అంగీకరించలేదు. అయితే ఇక్కడ సత్క్రియలు చేసింది హేబేలైతే దుష్క్రియ చేసింది మాత్రం ఎవరు? కయీను. ఎందుకు? హేబేలు క్రియలు మంచివని, హేబేలు అర్పణ దేవుడు తీసుకున్నాడని, హేబేలు దేవునికి దగ్గరయ్యాడని ఇలాంటి వానినే తీసేయాలనుకొని మర్డర్ చేశాడు. కయీనును దేవుడు మర్డర్ చేయడానికి పుట్టించలేదు. తంత్రము కల్పించుకున్నాడు. మనస్సులో తంత్రం వచ్చేసింది. 1 పేతురు రాసిన పత్రిక చూడండి, చక్కటి మాట. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను ప్రశ్నిస్తున్నాడు. చూడండి యోహాను గారు. వాడు దుష్టిని సంబంధి అయి తన తమ్ముడైన హేబేలును చంపాడంట. ఎవరు? సొంత తమ్ముడండి, తన తర్వాత పుట్టినటువంటి తమ్ముడు. ఇంత దుర్మార్గత ఎక్కడైనా ఉంటుందా? తన సొంత తమ్ముడైన హేబేలుని చంపేశాడట. ఎందుకు హేబేలును కయీను చంపాడు? ఎందుకు చంపాడండి అని ప్రశ్నిస్తూ క్రింద మాట్లాడుతున్నాడు. తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి కలిగినవై ఉండెను గనుకనే కదా. తన సహోదరుని క్రియలేమో నీతి, తన అన్న క్రియలేమో చెడ్డవి. కాబట్టే నీతి క్రియలు జరిగించే వారిపైన పగపట్టే వాళ్ళు ఉన్నారు. అదే మణిపూర్ సంఘటన.
ఈ క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తున్నారా అంటే నీతిమంతులు, లోకములో నీతిమంతండి. అదే జరిగింది హేబేలు విషయంలో. కయీను చేసినటువంటి దుర్మార్గం. హేబేలు క్రియలు నీతిమంతమైనవి, కయీను క్రియలు దుర్మార్గమైనటువంటి క్రియలు. ఎందుకు చంపిండు కయీను హేబేలును? తన క్రియలు నీతివి, కయీను క్రియలు చెడ్డవి. కాబట్టే ఏ తప్పు చేయకుండా, ఏ నేరం చేయకుండా, అసలు కయీనుకు ఏ హాని తలపెట్టలేదు హేబేలు. కయీనుకి హేబేలు ఏమన్నా హాని తలపెట్టిండా అండి? తలపెట్టలేదు. అన్నగా గౌరవించిండు, అన్నగా ప్రేమించిండు, అన్నగా అన్ని రకాలుగా చూసుకుండు. తన బాధ్యత ఏంటో, నా యొక్క అన్న ఎడల నేను ఎలాగ ప్రవర్తించాలో అన్నిటినీ ప్రవర్తించిండు. కానీ దేవునికి నీతిమంతుడుగా ఉన్నాడు, అది నచ్చలేదండి కయీనుకి. కొన్ని కయీను ఏమన్నా అన్నాడా హేబేలు? ఏమనలేదు. ఎందుకు నచ్చలేదు కయీనుకు హేబేలు అంటే ఆయన క్రియలు సత్యమైన క్రియలు కాబట్టి ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే తంత్రములు. దేవుడు కయీనును యథార్థవంతునిగానే పుట్టించాడు కానీ ఆయన ఏం చేశాడు? తంత్రము కల్పించుకున్నాడండి, పాపం. అలాంటి పరిస్థితుల్లో పాపం చేయకుండా ఉండినట్లయితే, దేవునికి ప్రార్థన చేసినట్లయితే, హేబేలును మర్డర్ చేయకుండా ఉండినట్లయితే కయీను కూడా ఇప్పుడు పరదేశంలో ఉండేవాడండి. దేవుని బిడ్డలారా, హేబేలుని చంపడానికి కయీను దేవుడు పుట్టించాడా? చంపడానికి పుట్టించలేదయ్యా. కయీను దేవుని మహిమపరచడానికి పుట్టించిండు. కానీ కయీను ఏం చేశాడు? తంత్రము కల్పించుకున్నాడు. తంత్రము. ఆలోచించండి దేవుని బిడ్డలారా, వారి వారి తంత్రములు, వాళ్ళ పరిస్థితులను బట్టి. ఏమీ లేనప్పుడు, ఆకలి కేకలతో అలమటించిపోయినప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, ఏదైనా తినాలని ఆశ కలిగినప్పుడు కష్టం చేస్తూ పని చేసుకోవాలి. కానీ ఏమండి, ఆకలి తీర్చుకోవడానికి దొంగతనం చేయడానికి ఆస్కారం చూపించుకుంటావా? అది తంత్రం. అందుగురించి ఆత్మఫలంలో ఏమన్నాడు? ఆశా నిగ్రహం. పరిస్థితులు అలా ఎదురైనప్పుడు తంత్రానికి గురి కావద్దు. ఏమండి, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించని కానీ వారు తంత్రములు కల్పించుకున్నాడు. ఏమండి, అసలు దేవుడు ఎందుకొరకు పుట్టించుకున్నాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుడు ఎందుకొరకు మనుషుల్ని పుట్టించాడో తెలుసా? ఆయన కాన్సెప్ట్, ఆయన ఉద్దేశం మనిషికి బ్రతుకునిచ్చి, జీవమునిచ్చి, ఈ లోకంలో జీవింపజేస్తూ కొన్ని రోజులు బ్రతికి ఈ లోకంలో వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోవాలనుకున్నాడని మనం ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. మనల్ని ఎందుకు పుట్టించాడట? ఆయన కృప మహిమకు మనము కీర్తి తేవాలటండి. ప్రతి ఒక్కరిని అదే ఆశతో దేవుడు పుట్టించాడండి. దేవుని బిడ్డలారా, తన కృపా మహిమకు కీర్తి కనుగజేయవలనని మనను ముందుగా నిర్ణయించుకొనెను. తన కృపా మహిమకు కీర్తి, ప్రతిష్టలు, పేరు, ఘనత, మహిమ, ఆయన యొక్క నామానికి జయకరంగా ఉండే విధంగా, ఆయన నామము ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలపైన చూపించే విధంగా మనం బ్రతకాలంటండి దేవుని బిడ్డలారా. ఆయన మహిమకు కీర్తి తీసుకురావడానికి మనల్ని పుట్టించాడట. 12వ వచనం చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని మనుషులందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనుషులు వారి వారి ఆయా తంత్రములను కల్పించుకున్నాడు. అందుకొరకే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 25వ వచనం.
అయితే యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెప్పుచున్నారు. ఇజ్రాయేలులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. ఇజ్రాయేలు అంటున్నారట, యెహోవా మార్గములు న్యాయమైనవి కావు. ఆయన మార్గములు వాస్తవానికి బాగులేవు. ఆయన సిద్ధాంతాలు బాగులేవు, అన్ని లొసుగులే ఉన్నవి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో లొసుగులు ఎలాగ ఉన్నావో దేవుని చట్టంలో కూడా లొసుగులు ఉన్నవని మాట్లాడుతున్నారండి. ఆయన యొక్క విధి విధానాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క ఆజ్ఞలు న్యాయమైనవి కావు అని ఇజ్రాయేలు మాట్లాడుతుంటే యెహెజ్కేలుతో మాట్లాడిస్తున్నాడు దేవుడు. నా మార్గములు న్యాయమైనవి కావంటున్నారు, మీ మార్గములే కదా అన్యాయమైనవి. మీ మార్గములే అన్యాయమైనవి. దేవుని బిడ్డలారా, లోకంలో తప్పు చేయడమే కాకుండా ఆ తప్పును సమర్థించుకోవడానికి దేవుని మీద నింద వేస్తున్నారండి. ఎందుకు ఇలా చేశావు దేవా? వాడు తాగుతూ తాగుతూ కూలిపోతూ నా విధి ఇలాగనే ఉన్నది కాబట్టి ఇలా జరుగుతుంది అంటున్నాడు. తప్పును ఏం చేసుకుంటున్నాడు? వాడు సమర్థించుకుంటున్నాడు. ఆ నేరం ఎవరిపైన వేస్తున్నాడు? దేవుని పైన వేస్తున్నాడు. వాని జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. అలా ముగిసిపోవడానికి అలా రాసిపెట్టున్నది అని అంటారు. అలా రాసిపెట్టాడా దేవుడు? అలా రాసిపెట్టలేదండి. అలా రాసిపెట్టలేదు. ఎలా రాసిపెట్టాడు? తన మహిమకు కీర్తి కలగజేయవలడని దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కాని వారి తంత్రములను కల్పించుకున్నాడు. ఏ స్త్రీ కూడా భర్తను చంపాలని పుట్టించలేదండి దేవుడు. ఆయనకు మహిమ తీసుకురావాలి. పుట్టగానే గర్భంలో ఉన్నటువంటి పిల్లలను చంపేయడానికి దేవుడు పుట్టించలేదండి, ఆయనకు మహిమ తీసుకురావడానికి. ఏమండి, దేశద్రోహులుగా దేశాన్ని పాడు చేసి, ఇప్పుడు అలెగ్జాండర్ అశోకుడు ఉన్నాడు చూడండి, క్షమించండి అశోకుడు, అలెగ్జాండర్ ఉన్నాడు కదా, హిట్లర్ లాంటి వాళ్ళు మూర్ఖులు ఉన్నారు కదా, అలాంటి దుర్మార్గులు కావాలని దేవుడు పుట్టించలేదండి, వారు తంత్రములు కల్పించుకున్నారు. అంటే దేవుడు నరులను ఏం చేశాడట? యథార్థవంతులుగా పుట్టించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. యేసుక్రీస్తుతోని 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఎవరు? యూదా. ఈ యూదా 3.5 సంవత్సరాల వాక్యం విన్నాడు. ఎవరి దగ్గర? యేసుక్రీస్తు దగ్గర. స్వస్థతలు చేశాడు, ప్రసంగాలు చేశాడు, గొప్పగా కీర్తించబడ్డాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మెచ్చుకున్నటువంటి యేసు ఆయనకు కానుకలను కూడా అప్పగించాడండి. కానుకలు ఒకరి దగ్గర ఉన్నవంటే అతడు గొప్పవాడనే కదా. ఒక అధికారం ఒకరికి అప్పగిస్తున్నామంటే సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి మనిషి అన్నట్టే కదా, విశ్వాసుడు అన్నట్టే కదా. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో తిరుగుతూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, వాక్యాన్ని ప్రకటిస్తూ, దెయ్యాలను వెళ్ళగొడుతూ, ఎన్నో సూచక్రియలు చేసినటువంటి యూదా అప్పటి వరకు బాగున్నాడు. కుటుంబ పోషణ కోసం ఆర్థిక సమస్యలు అలుముకున్నావని ప్రధానుల యుద్ధకు వెళ్ళి, ధర్మశాస్త్రుల ప్రధానుల యుద్ధకు వెళ్ళి 30 వెండి నాణాలకు యేసుక్రీస్తును నమ్ముకున్నాడండి. తంత్రం. యూదనే గనక 30 వెండి నాణాలకు ఆశపడకుండా, వాళ్ళ యొక్క ప్రలోభాలకు గురి కాకుండా, వారు చూపినటువంటి ఆశను తుంగలో తొక్కేసి, బీద పరిస్థితుల్లో ఉన్న దేవుడు నన్ను కనిరిస్తాడని ఆశపడి భక్తి జీవితాన్ని కొనసాగించినట్లయితే ఈరోజు వేదనకరమైన స్థలంలో ఉండేవాడా? 30 వెండి నాణాలకు యేసు లాంటి మహానుభావుని అమ్ముకున్నాడండి. ఎవరు? యూదా. అంటే తంత్రము కల్పించుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త
క్షమించండి, 26వ అధ్యాయము 15వ వచనం. యూదా ప్రధాన యాజుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం ఒకటి కనిపెట్టుచుండెను. ఈ 3.5 సంవత్సరాలు విన్న వాక్యం ఏమైపోయిందండి యూదాలో? ఈ 3.5 సంవత్సరాలు చేసినటువంటి అద్భుతాలు ఏమైపోయావండి? ఈ 3.5 సంవత్సరాలు చేసినటువంటి స్వస్థతలు ఏమైపోయాయండి? ఆయనతో కలుసుకొని, ఆయనతో తిరుగుతూ, ఆయనతో పడుకొని ఎంతో వాక్యాన్ని నేర్చుకున్న యూదా 30 వెండి నాణాలకు క్రీస్తుని అంగీకరించి, ఏమండి, తనకున్నటువంటి విలువైన, దాన్ని ఏమంటారు, మంచి పాత్ర, మంచి పోస్టును పోగొట్టుకున్నాడండి. ఎవరు? యూదా. అంటే కారణం తంత్రము కల్పించుకున్నాడండి దేవుని బిడ్డలారా. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళితే బైబిల్ గ్రంథములో ఉన్న వాళ్ళందరూ కూడా వారి తంత్రములు కల్పించుకొని పాడైపోయిన వారే మనకు కనబడతారు. అంతేకాని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయస్తుడు కాడు. ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడండి? ఒకరికి అన్యాయంగా, ఒకరికి న్యాయంగా చేసేవాడు కాదు ఆయన. అందరూ ఆయన పిల్లలే, అందరూ ఆయన బీజం నుండి వచ్చిన వాళ్ళే, అందరూ ఆయనను మహిమపరచడానికి వచ్చిన వాళ్ళే. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. కానీ వారికి ఉన్నటువంటి ఆలోచనలు బట్టి వారు పాడైపోతున్నారు. వారికి ఉన్నటువంటి ఆలోచనలు బట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. వారికి ఉన్నటువంటి ఆలోచనలు బట్టి పాపులుగా మారిపోతున్నారు. కానీ ఆ పాపము దేవుని మీద వేయడం చాలా తప్పు. పరిస్థితులను బట్టి పాడైపోతున్నామంటే అది మూర్ఖత్వం. పరిస్థితులు అలాంటివి ఎదురవిన, ఏమండి, విశ్వాసం కలిగి జీవించాలి. పరిస్థితులు అలాంటివి మనకు ఎదురైనా భయభక్తులు కలిగి ఈ లోకంలో దేవుని మహిమపరుస్తూ బ్రతకాలి. మరణమే కదండి. అలాంటి పరిస్థితుల్లో పాపం చేసి మరణించే బదులు పాపం చేయకుండా నువ్వు బ్రతుకుతావు, దేవుడు బ్రతికిస్తాడు. అది నీకుండవలసినటువంటి విశ్వాసం. సారెపాతు వృద్ధురాల్ని, స్త్రీని ఎలా కాపాడాడు దేవుడు? ఎలా కాపాడాడండి? వెళ్ళి పుల్లలు తెచ్చి ఒక అప్పం చేసుకొని కొడుకుకు తను తిని చనిపోవాలనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఏలియా ప్రవక్తను పంపించి దేవుడు ఏం చేశాడు? కాపాడాడు కదా. మనకు నమ్మకం ఉంటే, మనము విశ్వాసం కలిగి జీవించాలనే ఆశ ఉంటే, ఏమండి, తప్పు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కాస్త ఆగి ప్రార్థించుకొని తప్పు చేయకుండా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటాడండి. మనకున్నటువంటి ఆ స్థితి మనకు లేదు కాబట్టి, అలాంటి దైవత్వం మనలో లేదు కాబట్టి తొందరగా మనం కాంప్రమైజ్ అయిపోతాం. కాబట్టి ఆ కాంప్రమైజే తంత్రములు కల్పించుకోవడం. కాబట్టి ప్రభునందు దేవుని వాళ్ళారా, దేవుడు అన్యాయస్తుడు ఎట్టి పరిస్థితుల్లో కాడు. ఇంతకుముందుకు మనం చూసుకుందాం, చూడండి ఎలాంటి తంత్రములు కల్పించుకుంటున్నారు మనుషులు. మనం చూసుకున్నాం కదా. మీకా గ్రంథమే కదా. 8వ అధ్యాయము. ఆమోసు గ్రంథము మీకా గ్రంథము 7వ అధ్యాయము. మనుషులు ఎలా తంత్రాలు కల్పించుకుంటున్నారో చూడండి. 2వ వచనం నుండి మరలా చూసుకుందాం ఒకసారి. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థవర్తనుడు ఒక్కడునూ లేకపోయెను. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు ఒలలు ఒగ్గును. 2 చేతులతో కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దానిని
ముగింతురు. అంటే ఎంతమంది ఎలాంటి కోరికలతో తంత్రములు కల్పించుకుంటున్నారు చూడండి. తంత్రములు తంత్రములు. దొంగతనం చేయడానికి తంత్రం కనిపించుకుంటున్నాడు. మోసం చేయువాడు మోసం అనే తంత్రాన్ని కల్పించుకుంటున్నాడు. నరహత్య చేయువాడు నరహత్య చేసే అనే తంత్రమును కల్పించుకుంటున్నాడు. దేశాన్ని ద్రోహం చేసేవాడు దేశ ద్రోహాన్ని తంత్రం కల్పించుకుంటున్నాడు. మనుషులను పాడు చేయడానికి పన్నాగం పండినవాడు అలాంటి తంత్రం కల్పించుకున్నాడు. నువ్వు ఏ ఉద్దేశంలో పాపివై ఉంటున్నావో ఆ ఉద్దేశంలో నువ్వు తంత్రం కల్పించుకుంటున్నావు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ విషయంలో మనం తంత్రం కల్పించుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు తన మహిమ కొరకై, తన కీర్తి కొరకై, తన ఘనత కొరకై దేవుడు మనల్ని పుట్టించాడు అని మనకు ఎఫెసీల గ్రంథంలో మనకు కనబడుతుంది. అందుగురించి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? వాటి యందు మనము నడుచుకొనవలనని మనకంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు మనల్ని కలగజేశాడు. అందుకొరకే కలగజేశాడు, కానీ పాపాన్ని చేయడానికి కాదు, ఏదో మోసం చేయడానికి కాదు, ఏదో దేవునికి దూరంగా పోయి చనిపోవాలని కోరుకోలేదు దేవుడు. అందుకొరకే నరహత్య చేసేవాడు నరహత్య చేస్తూ చనిపోవాలని దేవుడు కోరుకోలేదు. హిట్లరు అనేక మందిని యూదులను తలలు నరికేపించాడు కదా, అలా మర్డర్ చేస్తూ చనిపోయేవాడిగా ఉండాలని కోరుకోలేదు దేవుడు హిట్లర్ని. ఒక ప్రభాకరన్ పిల్లే తమిళులను ఎంతమందిని ఊచకోత కోశాడో అలా ఒక దొంగగా చావాలని దేవుడు కోరుకోలేదు. లోకంలో ఆయా పాపాలు ఆయా దుర్మార్గపు కార్యక్రమాలు చేస్తూ దేవుడు మరణించాలని కోరుకోలేదండి. వాటి యందు మనము నడుచుకొనవలనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనల్ని పుట్టించాడు. ఆయన జీవగ్రంథంలో ఏం రాసుకున్నాడో తెలుసుగా? హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు మనందరికీ తెలుసు. ఏమన్నాడు యేసు? బలియు అర్పణయు నువ్వు కోరలేదుగా, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం. ఆయన గ్రంథంలో ఏం రాసుకున్నాడు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి పంపించాడు. అది ఆయన ఇష్టం. అదే అన్నాడు కదండి యేసు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికే ఇదిగో వచ్చి ఉన్నాను. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తంత్రముల చేత పాడైపోయారండి దేవుని బిడ్డలారా. తంత్రముల చేత లోకంలో ఉన్నటువంటి వారందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు. అన్యాయస్తుడు కాదు దేవుడు. దేవుడు అన్యాయస్తుడానికి నువ్వెవడవు అంటున్నాడు దేవుడు. పౌలు గారు ఒకసారి ఆ మాట చూసుకుందాం చూడండి. రోమిలకు రాసిన పత్రిక  దేవుణ్ణే ప్రశ్నించే వాడవా నువ్వు అని మాట్లాడుతూ చూడండి 8వ అధ్యాయము 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. 9వ అధ్యాయం 20వ వచనం. అవును గాని, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్ను ఎందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపింపువానితో చెప్పునా? వీడు దొంగతనం చేస్తాడు, ఎందుకు ప్రభువా నన్ను దొంగగా చేశావని మాట్లాడతాడు. వీడు పాడైపోతాడు, లోకంలో మునిగిపోయి దేవా ఎందుకు నన్ను ఇలా చేసితివి, నువ్వు రాశావు నన్ను. దేవుడు రాస్తాడండి పాడైపోవడానికి. ఏ తండ్రి అయినా పుట్టిన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఎలా ఉండాలని కోరుకుంటాడమ్మా? నా కొడుకు చాలా గొప్పవాడు కావాలి, నా కుమార్తె చాలా గొప్పది కావాలి, ఇదిగో ఈ కుమార్తె గొప్ప డెవలప్ అయిపోవాలి, ఆ కుమారుడు ఖ్యాతిని తెచ్చిపెట్టాలని నాకు అనుకుంటాడు. ఆ కుమారుడు దొంగ అయితే అందులో ప్రమేయం ఉందా తండ్రిదేమన్నా? ఆ కుమారుడు మూర్ఖుడు అయితే తండ్రి ప్రమేయం ఉందా? ఆ కుమార్తె మూర్ఖురాలైతే తండ్రి ప్రమేయం ఉందా? తండ్రి కంటే గొప్పవాడు ఎవరు? దేవుడండి. లోకానుసారమైన తండ్రి, భౌతికంగా కన్న నీ తండ్రే నీ పిల్లలు, నువ్వు కన్న నీ తండ్రే నువ్వు పాడు కావద్దని కోరుకుంటున్నప్పుడు, నువ్వు విలువలతో బ్రతకాలని ఆశపడుతున్నప్పుడు, నిన్ను అందరూ
ఘనపరిచే విధంగా నీ యొక్క కార్యక్రమాలు ఉండాలని ఆశపడుతున్నప్పుడు మన తండ్రి కంటే గొప్పవాడని చెప్పాడు కదా యేసు. మన పరలోకపు తండ్రి మన తండ్రి కంటే చాలా గొప్పవాడు. కాబట్టి దేవుడు నరులందరినీ యథార్థపరులుగా యథార్థవంతులుగా పుట్టించాడు. కాబట్టి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయస్తుడు కాదండి, కాదు. కొన్ని పరిస్థితుల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు నాటి కాలంలో 2 సంవత్సరాల వయసు యేసుక్రీస్తు ఉన్నప్పుడు దేవుడు ఆ మరియమ్మను యోసేపును ఆ జ్ఞానులను పంపించి ఐగుప్తు దేశానికి తీసుకెళ్తాడు హేరోదు రాజు నుండి కాపాడడానికి. తెలుసు కదా మీకు, హేరోదు రాజు నుండి కాపాడడానికి దేవుడు తూర్పు దేశం నుండి జ్ఞానులను పంపించి వారికి హేరోదు రాజు యేసుక్రీస్తును చంపుతున్నాడన్న విషయాన్ని మరియకు యోసేపుకు తెలియజేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోపు దేవదూత వచ్చేసి యేసుక్రీస్తును చంపడానికి హేరోదు రాజు ప్లాన్ కలిగి ఉన్నాడు, మీరు వెళ్ళండి, ఐగుప్తు దేశంలోనే ఉండండి, హేరోదు రాజు చనిపోయిన తర్వాత మీరు వచ్చేయండి, అప్పుడు నేను కబురు పంపుతాను అని దేవదూత మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు హేరోదు రాజు తూర్పు దేశపు జ్ఞానులు ఏ నెల ఏ సంవత్సరంలో వచ్చారని వారి ద్వారా తెలుసుకొని, అంటే యేసుక్రీస్తు 2 సంవత్సరాల లోపు వయసు ఉంటుందని గమనించి ఆ 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ అంతమొందించాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తుని ఒక్కని కాపాడినటువంటి ఆ దేవుడు ఆ పిల్లలందరినీ కాపాడలేడా? యేసుక్రీస్తే ఆయన కుమారుడా? చనిపోయిన వాళ్ళందరూ ఆయన కుమారులు కారా? అందరూ ఆయన కుమారులే. మరి యేసుక్రీస్తుని కాపాడినటువంటి ఆయన ఆ పిల్లలందరినీ ఎందుకు కాపాడలేదు అంటే ఆయన ఇష్టమండి. ఉండడం కన్నా పరలోకంలో ఉండడము చాలా మేలు. యేసుక్రీస్తు కష్టపడి 33.5 సంవత్సరాలు బ్రతికి దేవుని మహిమపరచాలనుకున్నాడు. అలాంటి కష్టాన్ని యేసుక్రీస్తుకు పెట్టాడు. ఆ పిల్లలకు మాత్రం ఏ కష్టం లేకుండా పరలోకాన్ని తీసుకెళ్ళాడు. ఆయన ఇష్టం అది. వారికి అలా న్యాయం చేశాడు, ఈయనకు ఇలా న్యాయం చేశాడు. అంటే కొంతమంది భక్తుల్ని ఉండి తన సేవ చేసుకుంటాడు దేవుడు, కొంతమంది భక్తుల్ని ఈ లోకంలో తీసుకెళ్ళి తనకు మహిమ తెచ్చుకుంటాడు. యాకోబుని ఖడ్గంతో చంపించినటువంటి దేవుడు పేతురుని ఎందుకు చంపించలేదు? పేతురుని తప్పించినటువంటి దేవుడు యాకోబుని ఎందుకు ఖడ్గంతో చంపించాడు? పౌలును ఎన్నో సందర్భాలలో రక్షించినటువంటి దేవుడు స్టెఫెనును ఎందుకు రాళ్లతో కొట్టి చంపడానికి చనిపోతున్నా కానీ ప్రశాంతంగా ఉన్నాడు, చావాలని కోరుకున్నాడు? అంటే కొందరిని తీసుకెళ్ళి పరలోకం ఇస్తాడు, కొందరిని ఉంచి మనుషుల మార్పు కోసం చేస్తాడు. దేవుని తప్పు పట్టడానికి మనం ఎవరిలమండి? అవసరం అనుకుంటే ఆయన పక్షాన పోరాడాలి, ఆయన పక్షాన మాట్లాడాలి. యోబు గ్రంథం 38వ అధ్యాయం చివరిగా, యోబు గ్రంథం 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం చూడండి. 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అన్యాయం చేయడు. అసంభవం అంటే సంభవం అంటే జరిగేది, సంభవం అంటే జరిగేది, అసంభవం అంటే జరగనిది. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, అసంభవం జరగదు. నీ కలలో కూడా దేవుడు అన్యాయం చేస్తాడని అనుకోకు. పౌలు విషయంలో ఎలాంటి కోరికలతో ఉన్నాడో దేవుడు, నీ విషయంలో కూడా అలాంటి కోరికలతోనే ఉన్నాడు దేవుడు. కాకపోతే ఒకరికి ఒక ఘనత, ఒకరికి సామర్థ్యతను బట్టి దేవుడు వారిని ఎంచుకుంటాడు. కానీ పరలోకంలో నీకు పరలోకం ఇవ్వాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి బ్రతుకును దేవుడు నీలో చూడాలని ఆశపడుతున్నాడండి దేవుని బిడ్డలారా. మరలా చదవమాట, విజ్ఞానము గల మనుషులారా, ప్రజలారా మీరు విజ్ఞానం గల మనుషులు. ఎందుకంటే దేవుని బీజం నుండి వచ్చిన వారు, దేవుని సంకల్పంలో నుండి వచ్చిన వాళ్ళు,
దేవుని ఆలోచనల నుండి వచ్చిన వాళ్ళు. కాబట్టి దుర్మార్గంగా మీరు ఆలోచించకండి, మూర్ఖంగా మీరు ఆలోచించకండి, దేవుడు అన్యాయస్తుడని మీరు అనుకోకండి. ఎందుకంటే విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఎందుకంటే నరుల క్రియలను తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. సర్వశక్తుడు న్యాయము వాని వాని క్రియలను బట్టి, వారి వారి పనులను బట్టి, వారి వారి ప్రవర్తనను బట్టి, వారి వారి ఆలోచనలు బట్టి, వారి వారి బ్రతుకులను బట్టి వారికి ఫలమిస్తాను. అనీతిమంతునికి నీతిమంతునికి ఇచ్చే ఫలము దేవుడు ఇవ్వడు. నీతిమంతునికి ఇచ్చేటువంటి ఫలము అనీతిమంతునికి ఇచ్చేటువంటి ఫలము నీతిమంతునికి దేవుడు ఇవ్వడు. నీతిమంతునికి నీతిమంతుని ఫలాలే ఇస్తాడు, అనీతిమంతునికి అనీతిమంతమైనటువంటి ఫలాలే ఇస్తాడు. పాపికి నరకం ఇస్తాడు, నీతిమంతునికి పరలోకం ఇస్తాడు. అంతేకాని దేవుడు మాత్రం అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడు. కాబట్టి దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుందాం. నీతి ప్రవర్తన కలిగి మనం పరలోకానికి వెళ్ళిపోదాం. మన రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందో ఏమో తెలియదు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు క్రిస్టియానిటీ 3%, 4%, 5%, 6% ఉన్నది. 40% ఉన్నటువంటి మణిపూర్లో ఎంత గొడవలు జరుగుతున్నాయి, ఎంత బీభత్సమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకసారి మీరు యూట్యూబ్లో ఇంటికి వెళ్ళాక చూడండి. పరిస్థితులు చాలా దారుణం, చాలా బాధాకరం. తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులైనటువంటి పాస్టర్లందరూ కూడా అక్కడనే ఉంటున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది, దేశానికి సరిహద్దులో ఉంటుంది. కాబట్టి మణిపూర్ రాష్ట్రం గురించి కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. 40% క్రైస్తవులు ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్రమే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు 3, 4, 5, 6% ఉన్నటువంటి మన రాష్ట్రాల పరిస్థితి, అలాంటి పరిస్థితులే వస్తే మన పరిస్థితి లాంటివి చూడండి. అందుగురించే అలాంటి పరిస్థితి ఎదురైనా చనిపోదామండి. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు చనిపోదాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పు చేయడానికి వీల్లేదండి. ఇది ఎంత అశాశ్వతం. మన పితరులు చనిపోయారు, మన తాతలు చనిపోయారు, మన తండ్రులు చనిపోయారు, మనం చనిపోతాము, మన పిల్లలు చనిపోతారు, వాళ్ళ పిల్లలు కూడా చనిపోతారు. ఇదంతా ఒక ప్రాసెస్, ఇదొక కాలం. ఉదయం నుండి సాయంకాలం వరకు, ఉదయం ఎక్కడ ఉంటామో తెలియదు, మధ్యాహ్నం ఎక్కడ ఉంటామో తెలియదు, సాయంకాలం ఎక్కడ ఉంటామో తెలియదు, రాత్రి అంటే ఒక రోజులో మనం ఎక్కడెక్కడ ఉంటామో తెలియదు. ఇదంతా ప్రాసెస్. దేవుని కాలంలో కూడా ఆయా కాలాలలో మనం పుట్టాలి, ఆయా కాలాలలో పిల్లలు పుట్టాలి, ఆయా కాలాలలో తండ్రులు పుట్టాలి, ఆయా కాలాలలో తాతలు పుట్టాలి. ఇదంతా కూడా ఒక చక్రం, కాలం. ఇదే జీవితం కాదు, ఇదే శాశ్వతం. వచ్చాము, చస్తాము, వచ్చాము, వెళ్ళిపోతాము, వచ్చాము, కాలాన్ని ముగించుకుంటాము. అంతేకాని దీనికి ఆశలు, ఆరాటాలు, పోరాటాలు అవసరం లేదండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనకు కనబడుతుంది. ఎవరున్నారు చెప్పండి? మనం ఉంటామా? మన పిల్లలేనేమైనా ఉంటారా? వాళ్ళ గురించి బాధ్యతగా ఏదో ఒకటి చెయ్యండి, కానీ వాళ్ళ కోసం పాపం చేసేంతగా మనము వారి ఎడల నేను పాపం చేసేనన్నా నా పిల్లలు పోషించుకోలే, తప్పు. నేను ద్రోహం చేసేనన్నా నా కుటుంబాన్ని పాలించుకోలే, తప్పు. కుటుంబాన్ని పోషించుకోవడానికి పాపం చేయవలసిన అవసరం లేదు. పిల్లల్ని గొప్ప వాళ్ళని చేయడానికి దుర్మార్గంగా బ్రతకవలసిన అవసరం లేదు. వాళ్ళు బాగుండాలని నువ్వు పాడైపోవడం ఏంటి? వాళ్ళను రక్షించుకోవడానికి నువ్వు పాపంలోకి వెళ్ళిపోవడం ఏంటి? కాబట్టి వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు, వాళ్ళు ఎలాగైనా జీవిస్తారు. వాళ్ళ గురించి, లోకం గురించి, పాపం గురించి మనం మూర్ఖంగా బ్రతకడానికి వీల్లేదండి దేవుని బిడ్డ. కాబట్టి మంచిగా కష్టపడండి, మంచిగా బ్రతకండి. ఒకరిపైన అసూయ పడకండి, ఒకరిపైన ఈర్ష్య పడకండి, ఒకరిపైన ఓర్వలేనితనంగా ఉండకండి. మీ హృదయంలో ఎలాంటి మచ్చలు, డాగులు ఇవి ఏవి కూడా ఉండకూడదు. ఇన్ని నేర్చుకున్న తర్వాత అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే మనము కూడా తంత్రములు కల్పించుకున్న వాళ్ళలోకి వెళ్ళిపోతాం. దయచేసి ఎదుటివాని మేరే కోరుకోండి,
మేలు కోరుకోండి. ఒకవేళ నీ గురించి అనుకుంటారా, అనుకున్నవాడు అనుకొని 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 అలాగనే చనిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. వాళ్ళు నీ గురించి అనుకుంటున్నారని నువ్వు తెలిసినా నువ్వు బాధపడద్దు. వాళ్ళు నీ గురించి అనుకుంటున్నారని నువ్వు తెలిసిన వాళ్ళ గురించి ఏమాత్రం నువ్వు నీ హృదయంలో ఏది పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు, నువ్వు పరలోకానికి వెళ్ళేవాడు. కష్టం అనుభవిస్తున్నావా, బాధ అనిపిస్తుందా, ఇబ్బంది అవుతుందా, ప్రార్థన చేయి. నేను ఒకటే అనుకున్నా, నా గురించి ఎంతమంది ఏమన్నా అనుకొని తిట్టుకొని ఏదన్నా అనుకొని నా పైన ఏదైనా బురద చల్లని లేని పెట్టేని, దేవునికి స్తోత్రం, వాళ్ళు మనతోని పరలోకానికి రారు. వాళ్ళ జీవితం అంతే. ఎన్నెన్నో 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 నాకు వినబడుతుంటే చెవులలో, దేవా నీకు స్తోత్రం, అప్పగించిన నా దేహాన్ని అప్పగించిన, నా శరీరాన్ని అప్పగించిన, ఎన్ని ఉమ్ములు ఉమ్ముతారో ఉమ్మండి, ఎన్ని తుమ్ములు తుమ్ముతారో తుమ్మండి, ఎన్ని మాటలు మాట్లాడతారో నాకు మీద, నా పిల్లల మీద, నా మీద ఎన్ని అనుకుంటారో అనుకోండి, ఆ దేవునికే అప్పగించిన, దేవుడే చూసుకుంటాడు. అలాంటి ఉద్దేశంతో మీరు బ్రతకండి. తిట్టని కొట్టని నీతిమంతుల మీద ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనము. ఆయన మీద ఎందుకండి ఆయనకంత కోపము కయ్యనుకు? ఎవరి మీద? నీతిమంతుల మీద అలాగనే ఉంటారండి. నీ గురించి ఎవరైతే పక్కకు అనుకుంటున్నారో నువ్వు నీతిమంతుడు, నీ గురించి ఎవరైతే పక్కకు మాట్లాడుకుంటున్నారో వాళ్ళు నీతిమంతులు, నా గురించి ఎవరైతే పబ్లిక్ టాక్ మాట్లాడుతున్నారో వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, నేను నీతిమంతుని, నాకు పరలోకం. అలా వదిలిపెట్టేసేయండి. కొద్ది కాలమే బ్రతుకుతాము, అన్ని రోజులు మనము బ్రతకాము. కొద్ది రోజులే జీవిస్తాము, అన్ని రోజులు జీవించడానికి మనము ఎలాగైనా చనిపోతాం. ఇదొక్కటి మాత్రం గ్యారంటీ, ఎలాగైనా చనిపోతాం. సజ్జనుడుగా ఉంటావా చనిపోతావు, మూర్ఖుడుగా ఉంటావా చనిపోతావు, పాపునిగా ఉంటావా చనిపోతావు, మంచి యథార్థపరునిగా ఉంటావా చనిపోతావు. యథార్థపరునిగా ఉండి చనిపోతే నీకు పరలోకం, కానీ ఏదో మనసులో పెట్టుకొని చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? కాబట్టి అందు గురించి యేసుక్రీస్తు ఏమని మాట్లాడతాడండి, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి గురి యొద్దకే పరుగులు తీశాడట. అవమానాలు జరిగితే జరగని అనుకొని ఏదైనా చేయని వాళ్ళ గురించి మాత్రం మీరు చెడుగా ఆలోచించకండి. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, పరలోకానికి వెళ్ళే వాళ్ళ గురించి. వాళ్ళు ఏదన్నా అనుకోనండి, దేవానికి స్తోత్రం, పూర్తిగా తెగించాలండి. క్రైస్తవుడు అంటే భక్తి జీవితానికి ఏం చేయాలి? తెగించాలి. కాబట్టి తంత్రములు మాత్రం కల్పించుకోకూడదు. మీ జీవితంలో మీరు తంత్రములు కల్పించుకోకూడదు. ఎందుకంటే మనం మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం. అలాంటి బ్రతుకు మీరు అందరూ కూడా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా దేవా, నీకు వందనాలు నాయన. మధ్యాహ్న కాల సమయంలో నీవు అన్యాయస్తుడవా అని ప్రశ్నించుకొని బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలను మేము ఆలోచించాము. దేవా, నువ్వు అన్యాయస్తుడవు కావు, నువ్వు అన్యాయం చేయుట అసంభవం దేవా. తండ్రి నీకు స్తోత్రం. మీ మార్గములు అన్యాయమైనవి కావు, మా మార్గములే తండ్రి అన్యాయమైనవి. ఈ లోకములో మేము ఎన్ని సంవత్సరాలు రోజులు బ్రతకాలనో గ్రంథంలో రాసుకున్నావు. నీ మహిమ నిమిత్తమై మమ్మల్ని ఈ లోకానికి పంపించావు, యథార్థపరులుగా మమ్మల్ని ఈ లోకానికి పంపించావు. కానీ వివిధ తంత్రములను లోకంలో ఉన్నటువంటి మనుషులం అందరము కల్పించుకున్నాం తండ్రి. అలా కల్పించుకుని మరణిస్తే నిత్య నరకాగ్నికి వెళతారని మీరు సెలవిస్తున్నారు. భక్తిపరులుగా ఈ లోకంలో తనువు చాలించే ధన్యత మాకు అనుగ్రహించండి. ఇదిగో సంఘానికి వచ్చి వాక్యం విన్న వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. మంచి ఆలోచనలు, యథార్థమైనటువంటి మనస్సు నీ పిల్లలందరికీ అనుగ్రహించండి. తెలిసి తెలియక చేస్తున్నటువంటి ఆలోచనలు ఆయన వాళ్ళ హృదయాలలో నుండి తొలచివేయండి కన్న తండ్రి. మణిపూర్లో జరుగుతున్నటువంటి యథార్థ సంఘటనలు బట్టి ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయండి తండ్రి. అన్నని కోల్పోయిన తమ్ముడు, చెల్లిని కోల్పోయిన అక్క, భార్యను కోల్పోయిన భర్త, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, సంఘాన్ని కోల్పోయిన పాస్టర్ను కోల్పోయిన సంఘస్థులు, ఇలా ఎంతోమంది దయానీయమైనటువంటి పరిస్థితుల్లో దేవా మణిపూర్ రాష్ట్రం క్రైస్తవులు ఉన్నారు.
హృదయ విచారకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు కన్న తండ్రి. మనస్సంతా కరిగిపోయి క్రైస్తవుల పరిస్థితి ఇదేనా అనే పరిస్థితికి వచ్చినట్లుగా మాకు కనబడుతుందని తండ్రి. నీవే కరుణించండి, కాపాడండి. రాష్ట్రంలో సమాధానం ఛాయలు వచ్చుటకు కృప చూపండి. మనుషుల ఎడల సమాధాన పరిస్థితులు నెలకొనుటకు కృప చూపండి. జీవితకాలం అంతయు నీ కొరకు బ్రతికి మరణించే ధన్యత మా అందరికీ అనుగ్రహించుమని మా ప్రార్థనకు ప్రతిఫలమిచ్చి నాయన మాకు ఇహపర సంబంధమైన ఆశీర్వాదం